ఆత్మానుభవము పరిమితమైనప్పుడు అది అహంకారానుభవము అవుతుంది. అహంకార అనుభవము అపరిమితమైనప్పుడు అనంతమైనప్పుడు అది ఆత్మానుభవం అవుతుంది. అంటే ఇక్కడ ఏది అహంగా ఉన్నదో అది అపరిమితంగా అవడానికి అవకాశాలు ఉన్నాయా స్వామి? అది అనంతంగానే ఉండేది, కానీ పరిమితము అనేది మనసు బుద్ధి వీటి యొక్క లెక్క వల్ల దాన్ని అవరోధం కలిగిస్తున్నాయి అన్నట్టు. అంటే అనంతదానికి పరిమితంగా ఉన్నటువంటి అహం మనసు బుద్ధి దానికి అవరోధాన్ని కలిగిస్తున్నాయి స్వామి. అంతే కదా, మనసు బుద్ధి ఇవన్నీ కూడా పరిమితం యొక్క పేర్లు అవి.